ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు రేవంత్. పీఎస్సీలో చర్చించిన అంశాలపై కేసీతో చర్చించినట్టు తెలిసింది. కాసేపట్లో మరికొందరు హైకమాండ్ దూతలతో సమావేశం కానున్నారు సీఎం. కేబినెట్లో ఖాళీలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు. ఢిల్లీలోని అధికారిక నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. గతంలో కేసీఆర్కి కేటాయించిన 23 తుగ్లక్ రోడ్ ఇంటిని రేవంత్ రెడ్డికి కేటాయించారు అధికారులు. రాత్రికి కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి విందు ఇవ్వనున్నట్టు తెలిసింది. సాయంత్రం సోనియా గాంధీతో పాటు ఖర్గే, రాహుల్ గాంధీని కలిసే అవకాశాలున్నాయి. రేపు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్, చెప్పండి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా హైకమాండ్ నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది, వివరాలేంటి? సో సంతోషి, కాసేపటి క్రితమే 1 గంట ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత కేసీ వేణుగోపాల్ ఏసీసీ జనరల్ సెక్రటరీని కలిశారు. అనంతరం ఆయనకు అధికారికంగా కేటాయించిన 23 తుగ్లక్ రోడ్ ఏదైతే గతంలో సీఎం కేసీఆర్ కి ఉండేనో, సో అదే నివాసాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటాయించారు. సో దాన్ని పరిశీలించారు. దాని తర్వాత ఆయన అధికారిక ఎంపీ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం ఆయన పలువురు కాంగ్రెస్ జాతీయ నేతలను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ సంబంధించిన సోనియా గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని ఇతర ముఖ్య నేతలు కలుస్తారని ఏదైతే ఏఐసిసి వర్గాలు చెప్తున్నాయి. సో దాని ప్రధాన కారణము ఏదైతే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంకా 6 కేబినెట్ బెర్తులు ఖాళీ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన కసరత్తుపై ప్రధానంగా చర్చించే అవకాశం తెలుస్తా ఉంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి ఎమ్మెల్సీకి ఎవరెవరికి ఇవ్వాలని దానిపైన ప్రధానంగా ఈ ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు నేతలతో ఈ చర్చలు జరిపేటట్టు తెలుస్తా ఉంది. సో ఈ రోజు రాత్రికి పలువురు ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలకు విందు ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. అశోక్, అలాగే రేపు కూడా సీఎం పర్యటన కొనసాగుతుంది ఢిల్లీలో అని అంటున్నారు. టోటల్ షెడ్యూల్ ఏంటి? సో ఈ రోజు ఇప్పటి వరకు షెడ్యూల్ అయితే ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది సాయంత్రం. ఆ తర్వాత రేపు కూడా ఢిల్లీలో ఉంటున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ 2 రోజుల షెడ్యూల్లో ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనే కాంగ్రెస్ నేతలతో చర్చించే అవకాశాలు తెలుస్తా ఉంది. ప్రధానంగా కేబినెట్ భర్తలే ప్రధాన కారణంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 15 రోజులు కావలుస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఏదైతే భర్తలు ఖాళీ ఉన్నాయో వాటిపైన పలువురు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి, ఎవరిని ఇస్తే బాగుంటుంది, సామాజిక వర్గాల ప్రకారం ప్రాంతాల వారీగా, ఆయా జిల్లాల వారీగా ఎవరు కేటాయించాలని మాత్రం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఢిల్లీకి రేవంత్ పర్యటన సందర్భంగా సో ఖచ్చితంగా దీనిపైనే చర్చ ఉంటున్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ రోజు సాయంత్రము లేదా రేపు వరకు ఈ కేబినెట్ వర్క్లపై ఒక స్పష్టమైన వైఖరి తెలిసే అవకాశం ఉంది. సంతోష్. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ.